ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. దివ్య సత్ప్రసాద మహోత్సవం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరతము జీవించును. యోహాను సువార్త 6:51. సోదరులారా, ఒకానొక నాడు యేసు స్వామి 5 రొట్టెలు 2 చేపలతో అద్భుత విధంగా 5,000 మంది ఆకలి తీర్చారండి. ఇక ఆ రొట్టెలు చేపలు తిన్న ప్రజలు ఆ ఆహారం కోసం తిరిగి ఆయన వెంట పడుతూ ఉన్న సందర్భంలో ప్రభు ఒక పరలోక మర్మాన్ని వాళ్లకు చెబుతున్నారు. మానవుడు కోరుకోవలసింది పొట్టను నింపే రొట్టె కోసం కాదు. అది వాళ్ళ పొట్ట నింపుతుంది, అయినా మళ్ళీ రేపు ఆకలి వేస్తుంది. కాబట్టి పొట్టను నింపే రొట్టె కోసం కాకుండా ఆత్మను బ్రతికించే పరలోక ఆహారం కోసం మానవుడు ఆశపడాలి. ఈ పరలోక ఆహారాన్ని భుజించిన వాడు నిరంతరం జీవిస్తాడు, నిత్య జీవి అయి ఉంటాడు. మళ్ళీ ఆకలి వేయడం ఉండదు, అసలు వానికి మరణమే ఉండదు అని ప్రభు అంటూ ఉన్నారు. మరి సోదర సోదరి, నిరంతరం జీవించాలన్న కోరిక మనలో ఉందా? లేక ఈ భూమి మీద బ్రతికినంతకాలం బ్రతికితే చాలు అని అనుకుంటున్నామా? నిరంతరం జీవించాలన్న కోరిక మనలో ఉంటే మాత్రం క్రీస్తు ప్రభు ఇచ్చే ఆహారాన్ని మనం భుజించాలి. ఆయన శరీర రక్తాలు అనే ఆహారం మనం ఆరగించాలి. అది పరలోకం నుండి దిగి వచ్చిన దివ్య ఆహారం, దేవుడు అనుగ్రహించే నిత్య జీవాహారం. అదే దివ్య సత్ప్రసాదం. సోదరులారా, క్రీస్తు శరీర రక్తముల ఆహారం కోసం మనం తపిస్తున్నామా? దివ్య సత్ప్రసాదం ఇందును నిత్యం ఆరగించడానికి ప్రయాసపడుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక ఈనాడు దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో ఈ పరలోక మర్మాన్ని గురించి మనం కొంచెం ధ్యానం చేయాలి. దివ్య ప్రసాదోత్సవాన్ని జరుపుకోవడం అంటే కర్రా భోజన సమయంలో యేసుస్వామి చేసిన ఆ పాస్క విందు కార్యాన్ని కేవలం ఒక స్మరణగా జరుపుకోవటం కాదండి. కేవలం ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకోవటం కాదు. మరేంటి? ఆనాడు మేడ పైగదిలో ఏర్పాటు చేయబడిన కడరాత్రి విందులో, ఆ పాస్కా విందులో మనం కూడా శిష్యులతో ఏకమై ప్రభు ఆశీర్వదించి త్రుంచి ఇచ్చే రొట్టెను తింటున్నాం, ద్రాక్షరసాన్ని త్రాగుతూ ఉన్నాం. ఇది దివ్య ప్రసాద ఉత్సవాన్ని జరుపుకోవడం అంటే. అంతేకాదు, యేసుస్వామి ఈనాటికి కూడా సజీవుడిగా మనతోనే ఉన్నారని, ఇప్పటికీ మనలను ఆయన తన దివ్య శరీర రక్తాల ఆహారంతో పోషిస్తున్నారని, మనతో నిత్యం నడుస్తూ ఉన్నారని ఈ దివ్య ప్రసాద మహోత్సవంలో మనం కొనియాడుతూ ఉన్నాం. సోదరులారా, ఈ ఉత్సవం జరుపుకోవటంలో అంత లోతైన భావం ఉంది. కర్రా భోజన బలిలో క్రీస్తు మనకు కేవలం ఒక జ్ఞాపకాన్ని ఇవ్వలేదు, ఆయన తనను తాను ఇచ్చాడు, తనను తాను సజీవ బలిగా ఇచ్చాడు. కాబట్టి ఇవాళ యేసు స్వామి మన ముందు సజీవుడిగా ఉన్నాడు. ఆయనను మనం చూడాలి, అనుభవించాలి. చూడండి, ఈనాడు ఈ లోకంలో అనేకులు భౌతికమైన ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. శాంతి సమాధానం కోసం అలమటిస్తున్నారు. ప్రేమ క్షమ కోసం అలమటిస్తున్నారు. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఐక్యత కోసం అలమటిస్తున్నారు. అటువంటి వారందరితో ప్రభు ఏమంటున్నారో తెలుసా అండి? జీవాహారమును నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అంటూ ఉన్నారు. సోదరులారా, ప్రతి హృదయంలో ఏదో ఒక ఆకలి ఉంది. ఆ ఆకలిని ఈ లోకం పూర్తిగా తీర్చలేదండి. మన ఐశ్వర్యాలు తీర్చలేవు, మనం సాధించే విజయాలు తీర్చలేవు, మనం అనుభవిస్తున్న సుఖ సౌఖ్యాలు తీర్చలేవు. ఆ హృదయపు ఆకలిని దేవుడు మాత్రమే తీర్చగలడు. అదిగో అటువంటి ఆకలిని తీర్చే ఆహారం తన వద్ద ఉంది అని ప్రభు ఈరోజు మనతో అంటున్నాడు.
అది తన శరీర రక్తంలో దివ్య ఆహారం, దివ్య సత్ప్రసాదం. చూడండి, కడరాత్రి విందులో యేసు స్వామి ఏం చేస్తారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రొట్టెని తీసుకుని ఆశీర్వదించి విరచి శిష్యులకు ఇస్తూ, ఇది మీకోసం ఇవ్వబడిన నా శరీరం అని యేసు స్వామి అన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. సోదరులారు, ప్రభు చేసిన కార్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందులో 4 అంశాలు ఉన్నాయి. మొదటిది, ఆయన రొట్టెను తీసుకున్నారు. రెండవది, దానిని ఆశీర్వదించారు. మూడవది, దానిని విరిచారు. నాలుగవది, దానిని శిష్యులకు ఇచ్చారు. క్రైస్తవ జీవితం కూడా ఇంతేనండి. దేవుడు మనలను తన చేతుల్లోనికి తీసుకుంటారు. మనం ఎలా ఉన్నామో అలాగే తీసుకుంటారు. హీ టేక్స్ us as we are. తర్వాత మనలను ఆశీర్వదిస్తారు, తన కృపలతో నింపుతారు. అవసరమైన అంతగా మనలను ఆయన దీవిస్తారు. పిదప కొన్నిసార్లు మనలను ఆయన విరుస్తారండి. ఈ బ్రేక్స్ us. మనకొచ్చే శోధనల్లో, కలిగే శ్రమలలో ఆయన మనల్ని విరుస్తారు. చివరిగా ఆయన మనల్ని లోకానికి ఇస్తారు. తన ప్రేమ సాధనాలుగా, తన శాంతి సాధనాలుగా, తన క్షమా సాధనాలుగా ఇస్తారు. తన ఆదరణ రూపాలుగా మనల్ని లోకానికి ఇస్తారు. ఈ 4 కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నారండి, నిత్యం చేస్తూ ఉన్నారు. ఇలా చేయడంలోని మర్మం ఏంటో గమనించారండి? దివ్య సప్రసాదం అంటే మనం యేసు స్వామి నుండి అందుకునే ఆహారం మాత్రమే కాదండి. దివ్య సప్రసాదం అంటే మనం యేసు స్వామి నుండి పొందే ఒక అంతస్తు, ఒక స్థితి. ద యూకరిస్ట్ ఈస్ నాట్ ఓన్లీ సంథింగ్ వీ రిసీవ్ ఫ్రమ్ క్రైస్ట్, ఇట్ ఈస్ సంథింగ్ వీ బికమ్. ఈ సందర్భంలో పునీత అగస్తీన్ గారు అంటారు, నీవు దేనినైతే పొందావో ఆ స్థితిలోనికి నీవు మారాలి. బీ వాట్ యు రిసీవ్. అగస్తీన్ గారి మాటల అంతరార్థం ఏంటో తెలుసా? మనం క్రీస్తు నుండి ఆయన శరీర రక్తాలను అందుకున్నట్లయితే మన పొరుగు వారి కోసం మనమే క్రీస్తు శరీర రక్తాలుగా మారాలి. కాబట్టి సోదరులారా, ఈరోజు నేను దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నానా, క్రీస్తు శరీర రక్తాల దివ్యాహారాన్ని ఆరగించానా అని మాత్రమే మనల్ని మనం ప్రశ్నించుకోవటం కాదు. నేను క్రీస్తు శరీర రక్తాలుగా మారానా? నేను దివ్యసప్రసాదంగా రూపాంతరం చెందానా? నేను నా పొరుగువాని ఆకలి తీరుస్తున్నానా? నా పొరుగువాని హృదయంలో రగిలే వేదనను చల్లార్చే భోజనంగా నేను మారుతున్నానా? ఇవి మనలను మనం అడగాల్సిన అసలైన ప్రశ్నలు. క్రీస్తు మన ఆత్మీయ ఆకలిని తీర్చడానికి ఆయన భోజనమైనట్లు నా పొరుగు అని ఆకలి తీర్చే భోజనంగా నేను మారానా అని మనం ప్రశ్నించుకోవాలి. అన్నం లేని వారికి అన్నంగా, ఒంటరితనంతో కుమిలిపోతున్న వారికి ఓదార్పుగా, గాయపడిన హృదయాలకు క్షమగా, నిరాశ చెందిన వారికి ధైర్యంగా మనం మారుతూ ఉన్నామా? ఒకానొక చిన్న పట్టణంలో మత్తయ్య అనే ఒక రొట్టెల వ్యాపారి ఉండేవాడట. అతడు వృద్ధుడు, కానీ రుచికరమైన రొట్టెలు తయారు చేసేవాడు. ఆ ఊరు వాళ్ళంతా అతని రొట్టెలంటే పడిచొచ్చేవాళ్ళండి. అతడు ప్రతిరోజు ప్రొద్దు పడవక ముందే రొట్టెలు తయారు చేసి సిద్ధంగా ఉంచేవాడు. అవి చాలా మెత్తగా, వేడిగా, తింటూ ఉంటే నోట్లో కరిగిపోయేటట్లు ఉండేవట. అయితే ఒక సంవత్సరం భయంకరమైన కరువు వచ్చిందట. పంటలు పండలేదు, నీటి బావులు ఎండిపోయాయి. చాలా కుటుంబాలు తినడానికి ఏమీ లేక పస్తులు ఉండేవి. అందువలన ఆ ఊరి జనాల్లో భయం చోటు చేసుకుంది. స్వార్థం కూడా వాళ్ళ హృదయాల్లో నిండింది. వాళ్ళ ఇళ్ళ ద్వారాలు మూసుకుపోయాయి, వాళ్ళ ముఖాలపై నవ్వులు మాయమయ్యాయి.
అయితే దివస ప్రసాద పండుగ ముందు నాటి సాయంత్రం క్లారా అనే ఒక చిన్న బాలిక ఆ రొట్టెల దుకాణం ప్రక్కగా నడిచి వెళుతూ ఆ దుకాణం కిటికీలో ఒక రొట్టె ఉండటం గమనించింది. ఆ దుకాణం యజమాని, రొట్టెల వ్యాపారి అయిన మత్తయ్యను చూచి ఆ బాలిక అడుగుతుంది, ఆ రొట్టెను కిటికీలో ఎందుకు ఉంచారు అని. అందుకు మత్తయ్య నవ్వుతూ, దుకాణం కిటికీలో రొట్టెను ఉంచడం అంటే ఆ ఊరిలో ఎవ్వరు కూడా ఖాళీ కడుపుతో పడుకోకూడదని అర్థమని నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది అన్నాడు. ఎవరైనా రొట్టె తీసుకుని వెళితే ఏమవుతుంది అని ఆ క్లారా మళ్ళీ అడిగిందట. అంటే ఆ రొట్టె అవసరమైన వాళ్ళకు దక్కిందే అని అర్థం, కాబట్టి వాళ్ళ ఆకలి తీరుతుంది అని దాని భావమని అతడు అన్నాడట. ఇక ఆ రాత్రి ఒక పేద విధవ ఆ రొట్టెని తీసుకెళ్ళి ఆకలితో ఉన్న తన పిల్లలకు పెట్టింది. అది గమనించిన ఒక చేపల వ్యాపారి మరుసటి రోజు ఉదయం తన కృతజ్ఞతకు సూచనగా ఆ రొట్టెల దుకాణం తలుపు ప్రక్కన 2 చేపలు పెట్టి వెళ్ళాడట. ఆ మధ్యాహ్నానికి ఒక రైతు చిన్న బియ్యపు బస్తా అక్కడ పెట్టాడు. సాయంత్రానికల్లా చాలామంది తమకున్న దాన్ని ఇతరులతో పంచుకోవటం మొదలెట్టారు. సోదరులారా, అద్భుతం చూడండి. కొన్ని రోజుల్లో ఆ ఊరంతా మారిపోయింది. అప్పటి వరకు మూసుకుని ఉన్న వాళ్ళ ఇళ్ల తలుపులు తెరుచుకున్నాయి. ఇళ్లలో వాళ్ళు దాచుకున్న ఆహార పదార్థాలు అవసరంలో ఉన్న పొరుగు వాళ్ళ ఇళ్లకు చేరాయి. అందరికీ ఎక్కువ తక్కువ ఉందని చెప్పలేం, కానీ ఎవ్వరికి ఏది తక్కువ కాలేదు. ఎవ్వరూ ఆ ఊరిలో ఆకలితో పస్తులు ఉండలేదు. ఇక దివస ప్రసాద్ పండుగ రోజు ఊరేగింపు సమయంలో విచారణ గురువు ఫాదర్ పీటర్ దివస ప్రసాద్ అని అందరి ముందు పైకెత్తి, క్రీస్తు మన కోసం రొట్టె అయ్యారు, మన కోసం ఆహారం అయ్యారు, కాబట్టి మనం ఒకరి కోసం ఇంకొకరు రొట్టె అవ్వాలి, ఆహారం అవ్వాలి అని చెప్పాడు. ఆ చిన్న బాలిక క్లారా రొట్టెల వ్యాపారి మత్తయ్య వంక చూచిందట ఆశ్చర్యంతో. ఎందుకు? ఆ బాలికకు మత్తయ్య చేసిన కార్యంలోని అంతరార్థం అప్పుడు బోధపడింది. సోదరులారా, పూజాపీఠంపై ఉన్న రొట్టె క్రీస్తు శరీరంగా మారినప్పుడు మాత్రమే అక్కడ అద్భుతం జరగడం లేదు. మనం మన రొట్టెని ఇతరులతో పంచుకున్నప్పుడు కూడా మన ఇళ్లల్లో మన వద్ద అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుండి సంవత్సరం దివస ప్రసాద మహోత్సవం నాడు ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం తమ ఇంటి కిటికీలో ఒక రొట్టెను ఉంచేవాళ్ళు. మన రొట్టెని ఇతరులతో పంచుకున్నప్పుడే మనలోని ప్రేమ అధికమవుతుంది అనడానికి అది గుర్తండి. సోదరులారా, దివస ప్రసాద మహోత్సవం మనకు నేర్పే గొప్ప మర్మం ఇది. మనం దేవాలయపు గోడల పరిధిని దాటి వెళ్ళాలి. మన ప్రేమను, మన ఆదరణ, మన అనురాగాన్ని లోకంలో పంచుకోవాలి, లోకంలోని అందరితో పంచుకోవాలి. ఇదే దివస ప్రసాద మనకిచ్చే ఆహ్వానం. దివ్య పూజా బలిలో దివస ప్రసాద రూపంలో క్రీస్తును మన హృదయాల్లోనికి స్వీకరించిన మనం ఏం చేయాలి? ఆయన్ను మన గృహాలకు మోసుకు వెళ్ళాలి, మన గ్రామంలోనికి మోసుకుని వెళ్ళాలి, మన పని స్థలాలలోనికి మోసుకుని వెళ్ళాలి, మన విద్యాలయాలకు మోసుకుని వెళ్ళాలి. మనం వెళ్ళే ప్రతి చోటుకు ఆ దివస ప్రసాదమూర్తిని మన హృదయాలలో మోసుకుని వెళ్ళాలి. అలా జరిగినాడు ఏమవుతుంది? మనల్ని చూచిన వాళ్ళు మనలో క్రీస్తుని కనుగొంటారు. పౌలు మహర్షి గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు అన్న మాటలు మనలో రూపాంతరం చెందుతాయి. మనం క్రీస్తులా మారుతాం, క్రీస్తును పోలి జీవిస్తాం. సోదరులారా,
దివ్య ప్రసాదంలో క్రీస్తు శరీర రక్తాల రూపంలో నివాసం చేస్తున్నారు. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారం నేనే అని పలికిన ప్రభువు సజీవిగా మన మధ్య నివాసం చేస్తున్నారని మనం గుర్తించాలి. అలా గుర్తించినాడు ఆయన పట్ల భక్తి ప్రపత్తులు కలిగి మనం జీవిస్తాం. యోహాను సువార్త 6:27 అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు భోజనమునకై శ్రమింపుడు అని ప్రభు అన్నారు. మరి మనం ఎటువంటి ఆహారం కోసం శ్రమిస్తున్నాం? ఈ శరీరాన్ని పోషించే ఆహారం కోసమేనా, లేక మన ఆత్మను పోషించే ఆహారం కోసమా? ప్రభు 5 రొట్లు 2 చేపలను 5,000 మంది కడుపు నిండా తినడానికి పంచిపెట్టినప్పుడు వాటిని తిన్న ప్రజలు ఆ మరుసటి రోజు మళ్ళీ ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. ఎందుకు? ఆయన చేసిన అద్భుత కార్యాల నిమిత్తం దేవుని స్తుతించడానికి కాదు, లేదా ఆ అద్భుతం చేసిన యేసే మెస్సీ అని గుర్తించి కాదు. మరి వాళ్ళు మళ్ళీ ఆయన్ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళారు? మరలా ఉచితంగా కడుపు నిండా ఆహారం దొరుకుతుందన్న ఆశతో, అత్యాశతో వెళ్ళారు. వాళ్ళు భౌతికపరమైన ఆహారం కోసం వెతుకుతున్నారు, అశాశ్వతమైన ఆహారం కోసం వెంపర్లాడుతున్నారు. మనం కూడా అనేక సార్లు ఈ లౌకికపరమైన ఆహారం కోసం, భౌతికపరమైన మేలుల కోసం ప్రభు వెంటబడుతూ ఉంటాం. అందుకే మన ప్రార్థనలను పరిశీలించి చూడండి, అవన్నీ ఇటువంటి లౌకికపరమైన కోరికలతో నిండిపోయి ఉంటాయి. ఏమవుతుంది? ఆ కోరికలు తీరితే మరికొన్ని కోరికలు మనలో పుడతాయి. కానీ ఆ కోరికలు తీరినప్పుడు మనం దేవునికే దూరం అయిపోతూ ఉంటాం, ఆయన్ని వదిలివేస్తాం, ఆయనపై కోప్పడతాం, అలుగుతాం, మనస్తాపం చెందుతూ ఉంటాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అందుకే అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు భోజనముకై శ్రమింపుడు అన్న ప్రభు మాటలు జ్ఞప్తి అందుంచుకొని మనం మెలకు కలిగి జీవించాలి. దీని గురించి హెచ్చరిస్తూ, ఆకలి తీర్చజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా అని దేవుడు ఏనాడు అన్నారండి. యెషయా గ్రంథం 55:2. ఇక మోషే ప్రవక్త అయితే ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, నరుడు కేవలం రొట్టె వలనే జీవింపజాలడు, కానీ ప్రభు నోటి నుండి వెలువడు ప్రతి వాక్కు వలన జీవించును అని ద్వితీయోపదేశకాండం 8:3. అంటే ఈ శరీరం నశిస్తుంది, శరీరాన్ని పోషించే రొట్టె నశిస్తుంది, కానీ దేవుని వాక్కు శాశ్వతం, సజీవం. దేవుని నుండి వచ్చే ఆహారం శాశ్వతం, నిత్యం. ఈ లౌకికపరమైన కోరికలు తీర్చుకోవడానికే మనం శ్రమిస్తూ ఉండడం వృధా ప్రయాస అవుతుందని మనం గ్రహించాలండి. ఈ భౌతికపరమైనవి అన్నీ ఏదో ఒకరోజు గతించిపోతాయి, అవి మనతో రావు, మనల్ని దేవుని దగ్గరికి చేర్చు. కాబట్టి శరీరాన్ని తృప్తిపరచడం కాకుండా ఆత్మను తృప్తిపరచడానికి తాపత్రయపడదాం. శరీరాన్ని కాపాడుకోవడానికి కాకుండా ఆత్మను భద్రపరచుకోవడానికి ప్రయాసపడదాం. అది క్రీస్తు శరీర రక్తముల ఆహారంలో మాత్రమే మనకు లభిస్తాయి, దివ్య సప్రసాదంలోనే మనకు లభ్యమవుతున్నాయి. కనుక దివ్య సప్రసాద మూర్తి పట్ల మనం భక్తి ప్రపత్తులు, ప్రేమానురాగాలు కలిగి జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మీ దివ్య శరీర రక్తాలను పరలోక యాత్రలో మాకు ఆహారంగా ఇస్తూ ఉన్నారు. అలాగే మా ప్రభు అయిన మీతోనూ మా ఇరుగు పొరుగు వారితోనూ ఐక్యతను కలిగించే ప్రేమ బంధంగాను ఈ దివ్య ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రభువా, మీ నిత్య సన్నిధిని దివ్య ప్రసాదంలో మా మధ్య నెలకొల్పారు. మీకు వేలాది వందనాలు
ప్రభు. మేము మీ దివ్యదేహాన్ని ఆరగించి ఆత్మబలాన్ని పొందాలి, మీ వలె రూపాంతరం చెందాలి, విశ్వాస సంఘంతో ఐక్యత కలిగి మసులుకోవాలి, అనుదినము మీ సన్నిధిలో పవిత్రంగా జీవించాలి. అందుకు కావలసిన శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.